నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాలలో మెప్మా నిపుణ మెగా జాబ్ మేళాను ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల మలబార్ గోల్డ్ డైమండ్స్ నంద్యాల షోరూం ప్రతిష్టాత్మకమైన ఆఫ్ ఇండియా షోను అద్భుతమైన బంగారం, రత్నాలు, ప్రత్యాభరణాల ప్రత్యేకమైన కలెక్షన్లతో గొప్ప ప్రారంభం. నంద్యాల గాంధీ చౌక్ లో రోడ్లను ఆక్రమించి తోపుడు బండ్లు వ్యాపారస్తులు నిర్వహిస్తున్న వాటిని తొలగిస్తూ హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ చాంద్ పాషా. నంద్యాల ఫరూక్ నగర్ లో ముబారక్ చికెన్ మరియు ఎగ్ సెంటర్ 5వ బ్రాంచ్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్ తులసిరెడ్డి. ఆలగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతి యువకులకు 22వ తేదీ జాబ్ మేళా. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. పండుగ వేళల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్లు అని లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త. ఎస్పీ సునీల్ షెరాన్. బనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హిందూ సమ్మేళన సభకు హిందూ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయండి. నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో శనివారం మెప్మా నిపుణ మెగా జాబ్ మేళాను ఘనంగా నిర్వహించారు. నిపుణ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, మెప్మా పీడి వెంకటదాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని వదులుకోకూడదని, నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరియు మెప్మా కలిసి ఒకే వేదికపైకి ఇన్ని బహుళజాతి కంపెనీలను తీసుకురావడం అభినందనీయమని, యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలన్నారు. కేవలం డిగ్రీ పట్టాలుంటే సరిపోదని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్న వారికి కార్పొరేట్ రంగంలో మంచి గుర్తింపు లభిస్తుందని, స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడమే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి విద్యార్థి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ఈ రోజు చిన్న ఉద్యోగంలో చేరినప్పటికీ నిరంతర కృషి పట్టుదలతో పనిచేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు. యువత తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మెప్మా మరియు నిపుణ సంస్థల ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించిన యువతకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల వేదికగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదువుకున్న ప్రతి యువకుడికి యువతికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లభించాలనేది మా ఆశయమని, అందుకే విద్యార్థుల ముంగిటకే ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో మెప్మా మరియు నిపుణ సంస్థలతో కలిసి ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల జిల్లాలోని యువతలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని, సరైన వేదిక దొరికితే వారు ప్రపంచ స్థాయిలో రాణించగలరని తెలిపారు. ఫయాజ్ గారి ఆధ్వర్యంలో మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మన నంద్యాల ప్రాంత వాసులకు మంచి అవకాశాన్ని కల్పించడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం అనుకున్నదే కావాలి అనేది ఉండొచ్చు, టార్గెట్ ఉండొచ్చు కారణాలు, కానీ ఆ టార్గెట్ కన్నా ముందు మనం ఏదేమో దాని మీద మనం తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా, సమాజానికి ఇబ్బందిగా కాకుండా, చదువుకునే యువత వేరే ఆలోచనలతో పెద్ద ఆలోచనలు పడకుండా చక్కటి ఆలోచనలతో ఈరోజు ఈ సంస్థ ద్వారా మనం చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నం ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా నిజంగా మీ తల్లిదండ్రులు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఏదో కూడా మావాడు మా అమ్మాయి ఖచ్చితంగా దీంట్లో దాంట్లో చేరారు, ఏదో సంస్థ ద్వారా నడుస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో మంచి అవకాశాలు రావాలని గుడ్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఈ సంస్థ ద్వారా చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా
ఈరోజు చేసే ఈ నిరుద్యోగ మేళ జాబ్ మేళ సంబంధించి సక్సెస్ఫుల్ టిప్స్తో ఉన్నటువంటి వారు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. మీకు తెలుసు ఈ జాబ్ మేళా మెయిన్ పర్పస్ అంటే జాబ్ మేళా ఇస్ ఎ ప్లాట్ఫామ్ జాబ్ సీకర్స్కి ఎంప్లాయర్స్కి మీద ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. మీరు చూడాలి ఇక్కడ ఆపర్చునిటీస్ యాక్చువల్గా చాలా తక్కువ ఉన్నాయి, కానీ నిపుణ లాంటి ఏజెన్సీస్ మీ ఆర్గనైజేషన్స్ ముందు వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడే చెప్పారు నాకు ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేస్తున్నారు అని. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఇంటింటికి వెళ్ళి ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారో అది పోయి కనుక్కొని వీళ్ళు మీకు తగిన జాబ్ వచ్చేటట్టు చూస్తారని వీళ్ళు చెప్పారు. ఇప్పుడే మీరు కూడా యాజ్ ఎ జాబ్ సీకర్స్ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. చాలా కాంపిటీషన్ ఉంది, అంత ఈజీ కాదండి. జాబ్స్ రావడం అనేది అంత ఈజీ కాదు. మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. మీరు యాక్చువల్గా గ్రో అవుతూనే ఉండాలి. కొత్త కోర్సెస్ వస్తుంటాయి, కొత్త కోర్సెస్ నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మీ కాంపిటీషన్ని తట్టుకోగలుగుతారు. మీరు చూశారు ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. మన గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నిస్తుంది, కానీ 100% సక్సెస్ఫుల్ అవుతుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ కాదు లక్షల్లో ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ జాబ్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీలాంటి వాళ్ళు మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ ఈ స్టేట్ అని కాదు, మీరు బయట స్టేట్స్ పోవచ్చు, బయట కంట్రీస్ పోవచ్చు, కానీ అన్లెస్ యూ డెవలప్ యువర్ స్కిల్స్ యూ కెనాట్ గో హెడ్. మీరు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. మీరు ఏదో కోర్సులు నేర్చుకుంటూనే ఉండండి, మీరు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి మేము చూసాం యాజ్ ఎ స్టూడెంట్, నేను ఉన్నప్పుడు కూడా ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలంటే భయం మాకు. ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసే భయానికే మేము ఇంటర్వ్యూస్కి పోలేదు. మీరుకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీ దగ్గర కంపెనీస్ వస్తున్నాయి, మీరు భయపడకుండా సిగ్గుపడకుండా నాకు రాదు అనే ఇది లేకుండా మీరు ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. ఈ ఇంటర్వ్యూలో మీకు నేర్పిస్తాయి. ఇంటర్వ్యూలో మీరు నేర్చుకున్నంతది మీరు ఎక్కడ నేర్చుకోరు. ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ కావాలి, డెఫినెట్గా అటెండ్ కావాలి. మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు వచ్చిన ప్రతి బ్యాంకు ప్రతి కంపెనీకి మీరు అటెండ్ కావాలి. దిస్ ఇంటర్వ్యూ విల్ టీచ్ యూ హౌ టు ఫేస్ ఫ్యూచర్. మీరు సిగ్గుపడకుండా మీరు ప్రతి ఇంటర్వ్యూని ఫేస్ చేయండి. అది చాలా చాలా ముఖ్యమండి. నేను కూడా పర్సనల్గా నేను ఇది చేసుకున్నాను. నేను భయపడి ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ ఫేస్ చేయలేదు. నాకు రాదేమో, వాళ్ళు ఏం అడుగుతారనే భయంతో మనం ఫేస్ కాము. కానీ మీరు కంపల్సరీగా ఇంటర్వ్యూ ఫేస్ కండి. మీరు ఇంకా ఈ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మళ్ళీ 23rd 22nd ఇంకో జాబ్ మేళా ఉంది, దానికి కూడా అటెండ్ కావండి. మీకు ఇక్కడ రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ కంటిన్యూస్గా అటెండ్ అవుతూ ఉండండి. మీకు డెఫినెట్గా ఎక్కడో ఒక జాబ్ వస్తుంది. మీకు జాబ్ రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీస్ పెట్టుకోవడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తా అంటున్నారు. గవర్నమెంట్ కూడా ముందు వస్తుంది, మీరు కూడా ముందు రండి. ఒక్కరు కాకుండా మీకు నలుగురు కలిసి ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఏదో ఒక చిన్న కంపెనీయో ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. మీరు డెఫినెట్గా మీరు ఎంప్లాయర్ అవుతారు, మీరు వేరే వాళ్ళకి జాబ్ గివర్ అవుతారు. అందుకే మీరు దీని మీద ప్రయత్నించండి. ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ కాండి. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. విభిన్నమైన భారతదేశ వివాహ వారసత్వాన్ని వేడుక చేసుకుంటూ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 15వ ఎడిషన్ ప్రచారాన్ని మలబార్ గోల్డ్ డైమండ్స్ తన కస్టమర్లతో ఘనంగా ఆవిష్కరించింది. మలబార్ గోల్డ్ డైమండ్స్ నంద్యాల షోరూం ప్రతిష్టాత్మకమైన ఆఫ్ ఇండియా షోను అద్భుతమైన బంగారం, రత్నాలు, వజ్రాభరణాల ప్రత్యేకమైన కలెక్షన్లతో ఈ నెల 20 నుంచి జనవరి 18, 2026 వరకు క్యాంపెయినింగ్ను నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు తెలిపారు. అన్ని బంగారం, అన్కట్ రత్నాల ఆభరణాల తరుగు ఛార్జీలపై 30% వరకు, వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపుతో పాటు ఆఫర్లు జనవరి 18, 2026 వరకు ఉంటుందని, ఈ ఆఫర్లను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కస్టమర్లు శ్రీ విద్య తదితరులు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ డైమండ్స్ అన్ని బ్రాంచ్ల నుంచి జ్యువెలరీలను, వివిధ రకాల ఆభరణాలను కలెక్షన్ చేసి నంద్యాలలోని మలబార్ గోల్డ్ షోరూంలో షో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. గోల్డ్ ఆభరణాలు ఎక్కువగా మలబార్ గోల్డ్లోనే కొనుగోలు చేస్తుంటామని తెలిపారు. ఇక్కడ ప్యూరిటీ ఉంటుందన్నారు. హలో ఆల్,
నేను రెగ్యులర్ గా మలబార్ గోల్డ్ లోనే గోల్డ్ పర్చేజ్ చేస్తుంటాను. నాకు మెయిన్ గా ఇక్కడ ప్యూరిటీ చాలా ఇష్టం. అండ్ ఈ రోజు వచ్చేసి బ్రైట్స్ ఆఫ్ ఇండియా లాంచింగ్ అయితే జరిగింది. అన్ని బ్రాంచెస్ నుంచి కలెక్షన్ అయితే బ్రైడల్ జ్యువెలరీ మొత్తం తీసుకొని వచ్చారు. ఈ బ్రైడ్ ఆఫ్ ఇండియా వచ్చేసి December 20 నుంచి 28 వరకు ఉంటుంది. ఈ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు. డూ విజిట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్. థ్యాంక్ యూ. లాంచ్ చేశారని చెప్పు. హలో ఎవ్రీవన్, ఇవాళ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రైట్స్ ఆఫ్ ఇండియా జ్యువెలరీస్ అన్ని లాంచ్ చేశారు. ఇక్కడ ఎస్పెషల్లీ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ప్యూరిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి మనకి December 20 నుంచి 28 వరకు ఈ 9 days అనేది ఈ కలెక్షన్ మనకి ఎక్స్క్లూజివ్ గా ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని కలెక్షన్స్ మన నంద్యాల బ్రాంచ్ కి తెప్పిస్తున్నారు. సో డూ విజిట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. శ్రీవిద్య. మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజిట్ చేసాము. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో బ్రైట్స్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు. సో యూ క్యాన్ విజిట్. చాలా కలెక్షన్ బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనకి ఇక్కడ మల్బార్లో స్టార్టింగ్ ఫ్రమ్ టుడే 20th December నెక్స్ట్ 9 days మనకి ఇక్కడ బ్రైట్స్ ఆఫ్ ఇండియా జ్యువెలరీ కలెక్షన్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. ద కలెక్షన్ చాలా చాలా బాగుంది. స్పెషల్లీ బ్రైట్స్ టు బి వాళ్ళకి అనేది ఇట్స్ ద సెంటర్ పాయింట్ ఫర్ యువర్ హోల్ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ అనుకోండి. చాలా బాగుంది కలెక్షన్. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ మల్బార్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన నంద్యాల్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈరోజు బ్రైట్స్ ఆఫ్ ఇండియా షో లాంచింగ్ చేసామండి. 15th ఎడిషన్ బ్రైట్స్ ఆఫ్ ఇండియా షో అనమాట. ఇది మలబార్లోనే బిగ్ క్యాంపెయిన్ అండి. ఇది వచ్చేసి ఈ రోజు అంటే December 20th నుంచి 28th వరకు ఉంటుందండి ఈ ఆఫర్. అలాగే మైండ్ డైమండ్ ఫెస్టివల్ కూడా ఈ రోజే లాంచ్ చేస్తాం. ఇది January 26th వరకు ఉంది. ఈ ఆఫర్లో మనకు వచ్చేసి అప్ టు 30% ఎవ్రీ జ్యువెలరీ పైన కూడా ఉంటుందండి. ఈ అవకాశం నంద్యాల పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆఫర్ వచ్చేసి నంద్యాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అలాగే నంద్యాల జిల్లా వాసులు, అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ ఆఫర్ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల ట్రాఫిక్ సిఐ బాధ్యతలు చేపట్టి నుంచి అలుపెరగకుండా పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రజలకు అవగాహన కలిగిస్తూ రోడ్డుపై ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తూ కూరగాయల మార్కెట్లకి తొలగించారు. ట్రాఫిక్ సిఐ చాంద్ పాషా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఎవరు కూడా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు పడకూడదని, రాత్రి పగలు తేడా లేకుండా ట్రాఫిక్ సమస్యలను పరిష్కారం మార్గం చేస్తున్న ట్రాఫిక్ సిఐ అదేవిధంగా పట్టణంలో ఉన్న వాహనదారులు, ప్రజలు, వ్యాపారస్తులు సిఐ మాట తీరు చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఆవేశపడకుండా మర్యాదపూర్వకంగా ట్రాఫిక్ సమస్యను వివరిస్తూ మీలో మేము ఒకరము అంటూ వారితో మమేకమై పరిష్కార మార్గం చేస్తున్నారు. గతంలో సిఐ కాడికి ధీటుగా ట్రాఫిక్ సమస్య లేకుండా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ చాంద్ పాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో రోడ్లు చిన్నవిగా ఉన్నాయని, వీటికి తోడుగా తోగుడు పండ్లు వ్యాపారస్తులు రోడ్లన్నీ ఆక్రమిస్తే వాహనాలు ఎలా వెళ్తాయి అంటూ త్వరలో పట్టణంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వేగవంతంగా చేస్తానని తెలిపారు. నంద్యాల స్థానిక ఫరూక్ నగర్ లో ముబారక్ చికెన్ మరియు ఎగ్ సెంటర్ తన 5వ నూతన బ్రాంచ్ ను శనివారం అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ సంస్థ స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
ఈ సరికొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ముబారక్ చికెన్ మరియు ఎగ్ సెంటర్ నిర్వాహకుడు మరియు 19వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, ఏపీ మార్క్ఫే డైరెక్టర్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అహ్మద్ విచ్చేసి రిబ్బన్ కత్తిరించి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ఇలాంటి స్వయం ఉపాధి రంగాలలో రాణించడం అభినందనీయమన్నారు. ముబారక్ చికెన్ సెంటర్ వారు నాణ్యమైన చికెన్ మరియు గుడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు షేక్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా నాణ్యమైన చికెన్ మరియు గుడ్లను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నామని, వారి ఆదరణతోనే నేడు 5వ బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఫారూక్ నగర్ నందు మా ముబారక్ చికెన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో 5వ బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్న గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కాతిరెడ్డి తులసిరెడ్డి సార్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అన్న గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మా నంద్యాల ప్రజలందరికీ అందుబాటులో క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా హైజీనిక్గా మేము గత 40 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తూ ప్రజలకు అందరికీ నాణ్యమైన క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మేము ప్రజలకు చికెన్ అందజేస్తూ ఉన్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరూ మా యొక్క ఈ షాపుకు విచ్చేసి మా యొక్క క్వాలిటీని మరియు మా వ్యాపారాన్ని మీరు ముందుండి జయప్రదం చేయాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా ఈ ముబారక్ చికెన్ అండ్ ఎగ్ సెంటర్ సంస్థ ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ మేము లక్కీ డిప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కేజీ కొనుగోలుపై ఒక కూపన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతిగా 3 గ్రాముల బంగారు ఇస్తున్నాము, రెండో బహుమతిగా ఫ్రిడ్జ్ ఇస్తున్నాము, మూడో బహుమతిగా కూలర్ వాషింగ్ మిషన్ ఇస్తున్నాము, 4వ బహుమతిగా కూలరు, 5వ బహుమతి, 6వ బహుమతి, 7వ బహుమతిగా గ్రైండరు, 8, 9, 10 మిక్సీలు, ఇవన్నీ మేము బహుమతులు లక్కీ డిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన పొన్నాపురం కాలనీకి చెందిన టీడీపీ లీడర్ ఉన్న గారు ఇక్కడ 5వ చికెన్ సెంటర్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మిత్రులు ఫయాజ్ గారు, మిత్రులు మరియాల్ ఖలీలు, ఇస్మాయిల్ గారు, అందరు పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా మున్నా గారిది ఇది 5వ సెంటరు. దీంట్లో మంచి క్వాంటిటీని మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి ఇదందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ప్రజలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మంచి అంతా శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముబారక్ చికెన్ సెంటర్ యాజమాన్యానికి ఫస్ట్ ఆహ్వానించిన కృతజ్ఞతలు జరుపుకుంటూ వాళ్ళకు కంగ్రాచులేట్ చేస్తూ ఈరోజు ఫారూక్ నగర్లో ఫిఫ్త్ బ్రాంచ్ వీళ్ళు ఓపెన్ చేశారు. వీళ్ళు ఇంకా గ్రో కావాలని, ప్లస్ ఈ చికెన్ హైజీనిక్గా మెయింటైన్ చేయాలి, ఈ సెంటర్ని హైజీనిక్గా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈ పట్టణ ప్రజలకి ఇక్కడ రండి, ఇక్కడ హైజీనిక్గా మెయింటైన్ చేయబడుతుందని తెలుపుకుంటూ ఈ యాజమాన్యానికి మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు. ఆలగడ్డ పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్, ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి, మున్సిపల్ కమిషనర్ కిషోర్ బాబు, ఎంఈఓ శోభ, వివేకవతి
పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు స్వచ్ఛతను అలవాటు చేసుకుని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. స్వచ్ఛతతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆపర్చునిటీస్ ఎన్విరాన్మెంట్లో మనం సృష్టించుకోవాలి. సో ఎన్విరాన్మెంట్లో ఏవి కూడా వేస్ట్ అనేది ఉండదు. సో ఎన్విరాన్మెంట్లో కొన్ని చెత్తను పడేస్తుంటాం, వాటిని ఏం చేయాలి? మళ్ళీ రీసైక్లింగ్ చేసి దాన్ని యూస్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ. సో అలాంటివి కూడా మీరు చెత్త అని బయటపడేయకుండా భూమిలో వాటిని పెట్టి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో వాటి వల్ల ఏమొస్తుంది? కొన్ని ఎర్త్ వామ్స్ వేస్తే అది ఎరువుగా తయారవుతుంది. సో వన్ టైప్ ఆఫ్ అది ఒక ఉపయోగంగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అనే థీమ్తో గవర్నమెంట్ ఈరోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఒక స్పెసిఫైడ్ ప్లేస్లో పెట్టి వేస్టేజ్ కాదు, ఇది మళ్ళీ ఉపయోగం చేసుకోవచ్చు అనే థీమ్ని మీ ఇంట్లో కానీ చుట్టూ సరౌండింగ్స్ వాళ్ళకి కానీ తీసుకొని వెళ్ళాలి. ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము. ప్రభుత్వానికి మనమందరము ఇలాంటి ముస్తాబు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను మన విద్యాశాఖ మంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి మనం పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ గట్టిగా 3 క్లాప్ చేర్స్. వినపడలేదు? ఓకే, స్టాప్ ఇట్. సో పిల్లల్లో ఈ విధంగా అయినట్టు అవగాహన మనము ప్రత్యేకంగా చేయలేము, కానీ ఇటువంటి సందర్భాల్లో పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే పరిసరాల పరిశుభ్రత, పాఠశాల పరిశుభ్రత, వివిధ రకాలమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వలన చిన్నతనం నుంచే అనేక విషయాలు వాళ్ళలో అలవర్చి వ్యక్తిగతంగాను పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకొని నేర్పించి వీళ్ళు సమాజంలో రేపు భావి భారత పౌరులుగా నెలకొల్పాలనే ఉద్దేశంతో మేము కూడా చక్కగా అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటినన్నింటిని కూడా మా పాఠశాల నిర్వహిస్తున్నామని సముఖంగా తెలియజేయడానికి ఆనందపడుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ హరిగోపాల్ సార్ గారు. సార్ ఒక చిన్న అనౌన్స్మెంట్. మెప్మా సిఎంఎంఓ సుజాత మేడం గారిని కూడా వేదికలు అందించవలసిందిగా ఆహ్వానిస్తుంది. హరగోపాల్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. వ్యాక్సిన్ ఇచ్చి రాలేదు. గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. ఈరోజు మనకు ప్రతి 3వ శనివారం ఏ కార్యక్రమం జరుగుతుంది? ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు జీవో నెంబర్ 43 ఈరోజు ముస్తాబు అనే ఇందులో భాగంగా ముస్తాబు అంటే ఏంటి? అలంకరణ. కరెక్ట్. మనము మన డ్రెస్ కానీ షూస్ కానీ అదేవిధంగా ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మనం క్లీన్గా ఉండడము, మన ఎయిర్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడము, నెయిల్స్ లేకుండా పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండడము, ఎప్పటికప్పుడు అన్నీ కూడా కట్ చేసుకుంటూ, అదేవిధంగా ఇవన్నీ చేసుకున్నందువల్ల మనకి ఏముంటుంది? నీట్నెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి నీట్నెస్ పెరిగితే మనకేముంటుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనం పోతూ ఉంటాం దారిలో, రోడ్డు సైడు కొంతమంది జుట్టు ఎక్కువ పెంచుకొని గోడు పెంచుకొని చిరిగి చొక్కాలతో ఉంటారు. అట్లాగా అదే కనుక మనం హైజీన్ పాటిస్తూ మనం ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మన చదువు బ్రహ్మాండంగా వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నేను ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ రావాలి, స్కూల్లో ఫస్ట్ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటే అందరూ కూడా ఫస్ట్ మార్కు వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ సెల్ఫ్ హైజీన్ కానీ అలాగే మనం ఉన్నటువంటి మన మెంటల్గా కూడా మన డిసిప్లైను అలాగే మన చదువు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు క్లాసులో మాస్టర్ చెప్పేటువంటి లెసన్స్ కానీ అదేవిధంగా మన హ్యాండ్ రైటింగ్ కానీ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. మన ఎగ్జామ్స్లో ఎన్నో మనం నేర్చుకున్నవన్నీ కూడా మీకు టైం ప్రకారం ఎగ్జామ్ రాయాలన్నప్పుడు గబగబా రాసేసి హ్యాండ్ రైటింగ్ పోగొట్టుకుంటుంటారు. దానివల్ల చాలా మార్క్స్ కూడా తగ్గుతాయి. మీరు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకునే దానికి మీరు నెయిల్స్ అనేది పెంచుకోకుండా మీ ఏదైతే ఫింగర్లో పెన్ పట్టుకుంటారో నెయిల్స్ తగిలాయి అనుకోండి,
పెన్కి కరెక్ట్గా గ్రిప్ ఉండదు. కాబట్టి నీల్స్ ఎవరు కూడా పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ క్లీన్గా ఉండాలి. అదే నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో స్వయం ప్రతిపత్తి మీడెన్ ల్యాబ్స్ మరియు వర్టాక్స్ గ్రూప్ గుర్గావ్ వారి ఆధ్వర్యంలో భారీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ సోమవారం 20వ తేదీ నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రస్తుత తుది సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు 2020 నుంచి 2025 వరకు చదువు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 22,000 సిటీసీ అదనంగా బోనస్లు మరియు ఇన్సెంటివ్లు అందించడం జరుగుతుందని, ఇలాంటి మంచి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని కళాశాల యాజమాన్యం పిలుపునిచ్చారు. ఇంకొక శుభవార్త, క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి స్వామి వివేకానంద ఆడిటోరియం శ్రీనివాస్ నగర్ నందు ఈ నెల 22వ తేదీన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతూ ఉంది. వీరికి ప్రధానంగా తెలుగు బాగా మాట్లాడడం వచ్చి ఉంటే వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. గతంలో జాబ్ ప్లేస్మెంట్లో ఇంగ్లీష్లో బాగా మాట్లాడే వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవారు. దానివల్ల కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడి సెలెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు తెలుగులో బాగా మాట్లాడే వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి వీళ్ళకి ఢిల్లీ దగ్గర గుర్గావ్లో జాబ్ ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి శాలరీ కూడా 22,000 రూపాయల శాలరీ ప్లస్ ఓటీ ప్లస్ బోనసెస్ని ఇవన్నీ కూడా ఇస్తూ వెళ్ళడానికి ట్రావెల్ అలవెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు జాబ్లో జాయిన్ అవ్వడానికి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని తెలుగు బాగా మాట్లాడగలిగినటువంటి విద్యార్థులు దీంట్లో హాజరై ఈ యొక్క ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ. కొంచెం లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేని వాళ్ళు విద్యార్థులు తెలుగులో మాట్లాడి వారి తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి గుర్గావ్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ కూడా హిందీ, ఇంగ్లీష్ కూడా డెవలప్ చేసుకుని మంచిగా ఎదిగేటువంటి. నంద్యాలలో పండుగ వేళల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ అన్ని లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లతో తస్మత్ జాగ్రత్త అని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్లకు స్పందించవద్దన్నారు. అనవసరంగా లింకులను క్లిక్ చేయొద్దని అన్నారు. పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ అధికమయ్యాయని, లింకులు కూడా తప్పనిసరిగా క్లిక్ చేయాలని పంపిస్తారన్నారు. ఎవరు కూడా తమ వ్యక్తిగత డేటాను ఇతరులతో పంచుకోవద్దని అన్నారు. దీంతో మీరే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదంలో పడేసే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. బనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హిందూ సమ్మేళన సభకు హిందూ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు గాలి మద్దిలేటి రెడ్డి, సభ్యులు దోనపాటి యాగంటి రెడ్డి, న్యాయవాది జగన్నాథం రెడ్డి, మల్లారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ సోదరుల సమావేశం నిర్వహించి అనంతరం పట్టణంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టంగుటూరి సీనయ్య, గాలి మద్దిలేటి రెడ్డి, జగన్నాథం రెడ్డిలు మాట్లాడుతూ హిందువుల కోసం నిరంతరం శ్రమిస్తూ హిందువుల అభ్యున్నతికి పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక RSS 100 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, కూరగాయల శేఖర్, శ్రీరామ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకు జై శ్రీరామ్. RSS అనే సంస్థ హిందువులకు సంబంధించింది. ఆ సంస్థ స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాలైన సందర్భంగా RSS సంస్థ అనేటువంటిది దాదాపు 1,00,000 చోట్ల ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బనగానపల్లి పట్టణంలో రేపు 21వ తారీఖు GMR ఫంక్షన్ హాల్ నందు హిందూ సమ్మేళనం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా తప్పక హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకున్నాము. అలాగే ఈ కార్యక్రమము ఉదయం 8:30కు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంటకు అయిపోతుంది. ఈ ఉదయం 8:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 10-10:30కు ప్రవచనాలు చెప్పేటువంటి మహామహులు వస్తున్నారు. అచలానంద స్వామి వారు, విరజానంద స్వామి వారు కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. ఆయన యొక్క సూక్తులు చాలా బాగుంటాయి. అది మనం వినాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్సుమాంజలు. RSS సంస్థ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం అంతటా 1,00,000 స్థానాలలో
ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన బనగాంపల్లిలో జిఎంఆర్ ఫంక్షన్ నందున 21వ తారీఖున ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం 8:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 10 గంటలకంతా విరజానంద స్వామి వారు, పార్వతీమాత గారు వీళ్ళందరూ వస్తారు. మీరందరూ కూడా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా హాజరయ్యి స్వాముల వారి స్పీచ్ విని తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి, భోజనం చేసుకొని వెళ్ళొచ్చని మిమ్మల్ని అందరూ పదే ప్రార్థిస్తున్నాం. స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు జరిగి 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా 1,00,000 సమావేశాలు సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా ఒక పండగలాగా హిందువుల కోసం చేసుకుంటున్న పండగ అది. ఆర్ఎస్ఎస్ అనేది జనజాగృతిని చేసింది కాబట్టి అందరూ కూడా హిందువులందరూ కలిసి ఒక పండగలాగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా బనగానపల్లిలో 21 ఆదివారం ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి స్థానిక ప్రజలందరూ ఖచ్చితంగా హాజరయ్యి స్వామి విరజానంద గారు వస్తున్నారు, ఆయన ప్రవచనాలు విని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా బనగానపల్లిలో ఆదివారం 21 తారీఖున జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. హిందువుల ఐక్యత లేదు చెప్పి అందరూ అంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క సమ్మేళనం ద్వారా మన ఐక్యతను నిరూపించుకోవాలి. ఈ యొక్క సమావేశానికి విరజాన స్వామి వారు వస్తున్నారు. వారి యొక్క ప్రవక్తలు వారు చాలామంది వస్తున్నారు. వారి సూక్తులు విని మనం కూడా మన హిందువులు మన పల్లెల్ని ఎట్లా పెంచుకోవాలి, మన పిల్లలు ఎలా జాగ్రత్త తీసుకోవాలి, హిందూ సమ్మేళనం ఎలా పాటించాలనే విషయాలు చక్కగా చెప్తారు. కాబట్టి మహిళామూర్తులు మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా దేశంలో ఇటువంటి హిందూ సమ్మేళనాలు 1,00,000 చోట్ల జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన బనగానపల్లి మండలంలో కూడా హిందువుల సమ్మేళనం జరుగుతూ ఉంది. దీనికి స్వామి విరజానంద స్వామి వారు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా వచ్చి మరి దాంట్లో భాగంగా హిందువుల భారతదేశంలో స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి, తర్వాత ప్లాస్టిక్ నివారణ, ఇటువంటి పంచ పరివర్తన అనే కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. దేశభక్తితో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాలలో మెప్మా నిపుణ మెగా జాబ్ మేళాను ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల మలబార్ గోల్డ్ డైమండ్స్ నంద్యాల షోరూం ప్రతిష్టాత్మకమైన ఆఫ్ ఇండియా షోను అద్భుతమైన బంగారం, రత్నాలు, ప్రత్యాభరణాల ప్రత్యేకమైన కలెక్షన్లతో గొప్ప ప్రారంభం. నంద్యాల గాంధీ చౌక్ లో రోడ్లను ఆక్రమించి తోపుడు బండ్లు వ్యాపారస్తులు నిర్వహిస్తున్న వాటిని తొలగిస్తూ హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ చాంద్ పాషా. నంద్యాల ఫరూక్ నగర్ లో ముబారక్ చికెన్ మరియు ఎగ్ సెంటర్ 5వ బ్రాంచ్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్ తులసిరెడ్డి. ఆలగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతి యువకులకు 22వ తేదీ జాబ్ మేళా, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. పండుగ వేళల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్లు అని లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త. ఎస్పీ సునీల్ షెరాన్. బనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హిందూ సమ్మేళన సభకు హిందూ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.